నరసింహ కుర్మ ఆధ్వర్యంలో యావత్ సంఘ సభ్యులు కుటుంబ సభ్యులతో తెలంగాణ జాగృతిలో చేరారు. ముఖ్య అతిథులుగా కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. హైదరాబాద్లో అనేక సమస్యలు ఉన్నాయి. జాగృతి తరపున పోరాటం చేస్తాం. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలైనా 3 రోజులకు ఒకసారి మంచినీళ్లు వస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. మంచినీళ్ల కొరత ఉండడం దారుణం. వీటిపై కార్యాచరణ చేసి తెలంగాణ జాగృతి తరపున పోరాటం చేస్తామని కల్వకుంట్ల కవిత తెలిపారు. జాగృతి పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఉదాహరణకి బోడుపల్ మున్సిపాలిటీలోనే 3 రోజులకు ఒక్కసారి కూడా మంచినీళ్ళు వస్తలేవంటే ఇంత ప్రాథమిక సమస్య మీద కూడా ఇంకా మాట్లాడాల్సి రావడం, తెలంగాణ వచ్చినాక 12 ఏళ్ళైనా ఇంకా హైదరాబాద్ చుట్టుముందు మంచినీటి సమస్య ఉండడం అన్నది దారుణం. దీనికోసం ఖచ్చితంగా పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకొని జాగృతి నుండి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఈరోజు పెద్దలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో జాగృతిలో నేను నా సంబంధికులు సుమారు ఒక 200 మందితోని ఈరోజు అక్కగారి ఆధ్వర్యంలో జాగృతిలో జాయిన్ కావడం జరిగింది. అక్కగారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి సమస్య మీద ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ సమస్యల సాధనకై కృషి చేస్తానని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. అక్కగారి ఆధ్వర్యంలో బీసీల కోసం ముఖ్యంగా నిరంతరం కొట్లాడుతున్నటువంటి అక్కగారికి వారి పోరాట పద్మను చూసి నేను జాగృతిలో జాయిన్ కావడం జరిగింది. ముఖ్యంగా మా కుర్మ బిడ్డలైనటువంటి గోపు సదానంద్ గారికి ఉప్పల్ ఇన్ఛార్జ్ ఇవ్వడం, అదేవిధంగా సీమల రమేష్ గారికి షాద్నగర్ ఇన్ఛార్జ్ ఇవ్వడం కూడా మా కుర్మల రాజకీయ భవిష్యత్తు అక్కగారి ఆధ్వర్యంలో మాకు మెరుగుపడుతుందన్న ఉద్దేశంతో ఈరోజు జాగృతిలో జాయిన్ కావడం జరిగింది. తప్పకుండా అక్కగారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమస్యలపై పోరాడతామని తెలియజేస్తున్నాం.